గరుడ పంచమి మరియు నాగుల పంచమి విశిష్టత గురించి తెలుసుకుందాం. నిజానికి శ్రావణ శుక్ల పంచమి తిథి అనగానే నాగులే గుర్తుకొస్తాయి. చాలామంది పంచమి తిథి రోజున పుట్టలో పాలు పోయడం, నాగేంద్రుడిని పూజించడం వంటివి చేస్తారు. కానీ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమి తిథిని మాత్రం గరుడ పంచమి అని కూడా అంటారు. నాగులు, గరుడు అంటే గ్రద్ద రెండు పరమ వైరు జంతువులు. అలాంటి రెండింటికి సంబంధించిన రోజుగా పండితులు చెబుతుంటారు. ఇంతకీ దీన్ని నాగుల పంచమి అని పిలవాలా, లేక గరుడ పంచమి అనాలా? ఎందుకు ఇలా రెండు రకాలుగా పిలుస్తున్నారంటే, కశ్యప ప్రజాపతికి వినుత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినుతకి గరుత్మంతుడు జన్మించి కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా పిలువబడుతోంది. ఇక అదే రోజున వినుతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా వ్యవహరిస్తున్నాం. అది కాక ఆయన తన తల్లి వినుత దాస విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్య సాహసాల రీత్యా ఈ పర్వదినానికి ఆయనకి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని నాగుల పంచమిగాను, గరుడ పంచమిగాను వ్యవహరిస్తున్నాం. కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రమే నాగేంద్రుడితో పాటు గరుత్మంతుడికి కూడా అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి ఏడాది తిరుమలలో గరుడ పంచమి పూజను నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం.